తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్మలమడుగులో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగి పాత బస్టాండ్ సర్కిల్ వద్ద సభగా మారింది. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగును దేశంలోనే టాప్ 10 నియోజకవర్గాల్లో నిలబెట్టేందుకు కృషి చేస్తానని, ఎవరు తమ జోలికి వస్తే వారికి రాజకీయంగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 24 మధ్య జరిగిన అభివృద్ధి, ఈ 2 నెలల్లో జరిగిన అభివృద్ధికి ఎక్కడైనా చర్చించడానికి లేదా ఇదే రెఫరెండం మీద ఏ దానికైనా మేము సిద్ధమని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 19-24 మధ్యలో ఈ కడప జిల్లాలో 19 ఎలక్షన్స్ అప్పుడు మన జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే మన జిల్లా బాగుపడుతుందేమో అని అందరూ గంపగుత్తగా ఓట్లేసి ఆ రోజు అతన్ని ముఖ్యమంత్రిని చేసినారు. కానీ 19-24 మధ్యలో కడప జిల్లాకి ఏమన్నా ఒరిగిందా అని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ అడుగుతున్నాను. ఇది నేనేదో మిమ్మల్ని అడుగుతున్నా మీతో చెప్పించుకోవాలని కాదు. ఈరోజు 19-24 మధ్యలో ముద్దునూరు నంద్యాల హైవే వచ్చింది. దాని పనులను ప్రారంభించుకోకుండా అడ్డుకున్న నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు. ముద్దునూరు పులివెందలకు సంబంధించిన ఎన్హెచ్ హైవే వచ్చింది. గులకొండలో బండి ఎక్కాల, ఉప్పలపాడు చూడాల, పక్కనే మోరగుడి చూడాల, వేపరాల, దమ్మనంజాల, కర్మాలూరు పల్లె, అటు మైలవరం పోయి గండికోట చూడాల, జమ్మలూరు చూడాల. ఇది బాగుందంటే నువ్వు రాజకీయం సాధించుకోవాలా, మేము బాగలేదంటే మేము సాధించుకుంటాం రాజకీయం. ఈ యొక్క ర్యాలీ పేరు నేను పెట్టిన పేరు 212. ఏందో చెప్పండి 212 అంటే 2 సంవత్సరాలు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, 12 ఏళ్ళు అంటే పుష్కర మోడీ గారు 12 అంటే 2 కలిపితే 212. దీనికి మనము ఆహ్వానించాలన్నా లేదా ఈ యొక్క ప్రభుత్వాలను? మోడీ గారికి జయ అనాలా లేదా? భారత మాతకు జయ అనాలా లేదా? చంద్రబాబు నాయుడు గారికి జయ అనాలా లేదా? పవన్ కళ్యాణ్ గారికి జయ అనాలా లేదా? మేము మీకు ఒక క్రికెట్ భాషలో చెప్పాలి. 60 నెలలు 5 ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు? 60. అదే క్రికెట్లో అయితే 60 ఓవర్లు. వాళ్ళ బతుకు 60 ఓవర్లు ఆల్ అవుట్. ఒక ఎంత చేసినారో మేము 24 ఓవర్లు నాట్ అవుట్. మేము చేసిన పని 4 గంటలు ఉందా లేదా? చేస్తూనే ఉంటామా లేదా? 36 నెలలు 36 ఓవర్లు ఉన్నాయి. ఆకాశం తగ్గుతుందా లేదా? అంతరిక్షానికి పోతామా లేదా? ఆరోహణ క్రమంలో తెలుగుదేశం పార్టీ అంతరించే పరిస్థితి వచ్చిందే లేదా? ఇది ఆరోహణం, అంతరిక్షం కూటమి ప్రభుత్వం. అది అవరోహణం, అంతరించే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ. ఇది మీరు నమ్ముతారా లేదా? మిమ్మల్ని దూరంగా ఉండే వాళ్ళు నమ్ముతారా? చేయెత్తి చెప్పాలి కండవాళ్ళు. వరుసగా చెప్తా. ఇండ్లు పక్కనే టిడ్కో హౌస్ కడతారు లేదా? అయిపోయిందా లేదా? ఎర్రగుంటలో పూర్తి స్థాయిలో ఇచ్చినామా లేదా? ఎన్టీఆర్ హౌసింగ్ జరుగుతుందా లేదా? తాగునీళ్ళు అప్పటికంటే భిన్నంగా తాగునీళ్ళ పరిస్థితి జమ్మలమడుగు టౌన్ కానీ ఎర్రగుంటకు 140 కోట్లు అమృత పథకం డబ్బు ఇప్పించినాము. ఇక్కడ 13 కోట్లు డబ్బు వచ్చింది జమ్మలమడుగుకు, 25 కోట్లు వచ్చింది పల్లెలకు, మళ్ళీ 150 కోట్లు రాబోతుంది తాగునీళ్ళకు. అందరికీ గ్యాస్ వచ్చిందా లేదా? నేను ముందే ఇప్పించిన, ఉజ్వల రాకముందే గ్యాస్ ఇప్పించిన. కానీ మోడీ గారు ఉజ్వలతో ఇప్పిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు 3 మళ్ళీ ఈ సంవత్సరం 4 సిలిండర్లు ఇప్పించినా లేదా? మీకు అందరికి వచ్చాయి లేదా? కరెంటు బాగుందా లేదా? భిన్నంగా ఉందా లేదా? రైతులకు వాళ్ళు అడుగుతారు. చేనేతలకు చెప్పిన 200 యూనిట్లు చేతి మగ్గాలకు, 500 యూనిట్లు మరమగ్గాలకు, రైతులతో పాటు ఎస్సీ ఎస్టీలకు, మంగళ షాపులకు కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని మీరు అభినందించాలా లేదా? రోడ్లు ఇప్పుడే భూపేష్ చదివినాడు. వరుసగా 92 కోట్లతో గ్రామీణ ఉపాధి
92 కోట్లతో గ్రామీణ ఉపాధి, 78 కోట్లతో శాసకీయ ఫండ్స్ గండికోట. ఏ ఊర్లో అయినా ఆ గుల్లకుంట కంటే బాగుందా లేదా మీరే అడుగుతానా? గుల్లకుంట బాగుందా? మీ ఊళ్ళు బాగున్నాయా? మీ సొంత బాగుందా? చెప్పాలి మీరే. మీ ఊరు బాగుందా? గుల్లకుంట బాగుందా? ఎందుకు కారణం? ఏదో ఒక సామెత ఉంది, ఉట్టికే కళ్యాణమ్మా స్వర్గానికి ఎక్కుతాడా అని. ఏమీ తెలియదు. ఆ జగన్ రెడ్డి నేను బట్టలు ఇప్పుడే భూపేట్ చెప్పినాడు, నేను బట్టలు నొక్కినా నువ్వు నొక్కినావు, నువ్వు బట్టలు తినలేదా? వెన్న తిన్నావు, పాతర్లు తిన్నావు. నేను మొన్న చంద్రబాబు నాయుడికి ఒకసారి చెప్పిన, సార్ అతను ఒక పాత్ర బయటికి తెచ్చే దాన్ని వడ్డీ చాలు సార్, అతను దరిద్రుడు సార్, దానికి మామూలుగా అయితే సరిపోదు సార్, చెక్కు పెట్టాలన్నాడు. ఆ చెక్కుల భాగమే ఈ ఏర్పాటు, ఈ 16వ తేదీ కార్యక్రమం. మళ్ళీ మొన్నాడు కూడా చెప్తున్నాం, కడపలో మీటింగ్ ఉంది, కడపలో మళ్ళీ మొన్నాడు మీటింగ్ ఉంది, మళ్ళీ అందరం జిల్లా అంతా కలిసి. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరి 4-5 తేదీలోగా జూలై 4-5 తేదీ లోపల పక్కన JSW ఫ్యాక్టరీకి దాదాపు 5,000 కోట్లతో ఆయన చెప్పి 3 సార్లు ఫౌండేషన్ వేసి వాళ్ళ మారి ఏర్చినాడు. ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తున్నామో లేదా, పని జరుగుతుందో లేదో చూడుకోండి. వస్తారా లేదా 4-5 తేదీల్లో? ఇదే ఇంతకంటే 4 గంటలు రావాలి అక్కడ సమీక్ష. దానికోసం కూడా ఏది చేయాలా, అసలు పరిస్థితిని పరిగెత్తియాలా. అది కాకుండా సంక్షేమం జరిగిందా లేదా? సంక్షేమం 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేదు. ఒక్క ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఇది ఎక్కలేదు.